కీర్తనలు 38వ కీర్తన. మరి గత దినాల్లో చెప్పినట్టుగా ఈ కీర్తనలను పెనిటెన్షియల్ సామ్స్ అంటారు. అది పశ్చాత్తాప కీర్తనలు. మరి ఒక వ్యక్తి దేవుడి నుంచి దూరమైన తర్వాత మరి దేవుడు అతని జీవితంలో పుట్టించినటువంటి పశ్చాత్తాపమును బట్టి ఒక వ్యక్తి యథార్థమైన హృదయముతో ఆ పాపమును దేవుని ఎదుట ఒప్పుకోవటం మనం ఈ కీర్తనలో మరి చూస్తూ వచ్చాం. 7 హిస్టారికల్ పొటెన్షియల్ సామ్స్ అని మరి 7 కీర్తనలు మనం ఈ కీర్తనలు 150 కీర్తనలో మనం చూడవచ్చు. మొదటి కీర్తనగా 6వ కీర్తన, ఆ తర్వాత 32వ కీర్తన, ఈరోజు చెప్తున్నటువంటి 38వ కీర్తన, 51వ కీర్తన, 102వ కీర్తన, 130, అలాగే 143. ఈ 3 కీర్తనల భాగాలను మనం ధ్యానం చేసిన, ఆలోచన చేసిన అక్కడ పశ్చాత్తాపమును, అలాగే మరి పశ్చాత్తాపము, నిజమైన పశ్చాత్తాపము, యథార్థముగా దేవుని ఎదుట పశ్చాత్తాపడినప్పుడు ఆ పశ్చాత్తాపడిన ఆ పాపి పట్ల దేవుడు చూపించేటువంటి కృపను కూడా మనం ఈ అధ్యాయాల్లో చూడవచ్చు. అంతేకాదు ఈ 38వ కీర్తన మరి దావీదు రచించినట్లుగా మరి బత్షెబాతో ఒక సంఘటన జరిగిన తరువాత దావీదు ఈ కీర్తనను రచించినట్లుగా మనకి కనిపిస్తా ఉంది. అంతేకాదు ఈ కీర్తనలో టోటల్ డిప్రవాటీ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క భయంకరమైన దుర్బలత కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క కృప మాత్రమే మనిషిని రక్షిస్తుంది అనేది కూడా సోలా గ్రేషియాను కూడా మనం చూడవచ్చు. అంతేకాదు అట్ ద సేమ్ టైం దేవుడు సార్వభౌముడిగా కూడా మనకి కీర్తనలో గమనించడం మనం చూడవచ్చు. ఎందుకు ఈ వ్యక్తి పశ్చాత్తాపడవలసి వచ్చింది, ఎందుకు యథార్థంగా మరి దావీదు ఆ కీర్తనకారుడుగా మరి దేవుని ఎదుట పశ్చాత్తాపడుతూ మరి తన యొక్క హృదయ స్థితిని ఎంత దీనమైన పరిస్థితిలో ఉందో, తన శరీరంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత హీనమైన స్థితికి వెళ్ళినాయో, మరి ఏంటి ఆ కారణమని మనం ఆలోచన చేస్తే అతని జీవితంలో చోటు చేసుకున్నటువంటి పాపం. ఈ పాపాన్ని కానీ మనం ఆలోచన చేసినట్లయితే సహజంగా ఒక వ్యక్తి జీవితంలో తెలియక పాపం చేయొచ్చు, అలాగే తెలిసి కూడా పాపం చేయొచ్చు, మూడవది కావాలని ఇంకా పాపం చేయొచ్చు ఉండవచ్చు. కానీ ఈ మూడింటికి కూడా కారణం పాపం. అది తెలిసి చేసిన, తెలియక చేసిన, కావాలని ఇంకా చేస్తూ ఉన్న పాపం ఎప్పటికీ పాపమే. ఈ పాపాన్ని కానీ మనం ఆలోచన చేసినట్లయితే మరి హెర్మాల్డ్ లివింగ్స్టన్ అనే ఒక మంచి భక్తుడు, మ్యాన్ కాల్స్ ఇట్స్ వీక్నెస్ బట్ గాడ్ కాల్స్ ఇట్ మ్యాడ్నెస్. అంటే మనిషి పాపాన్ని తన బలహీనతగా చూస్తాడు, కానీ దేవుడు మనిషి అది ఉద్దేశపూర్వకంగా చేశాడు అనేది చూస్తాడు అనేటువంటి ఒక మంచి మాటను తెలియజేశారు. ఈ పాపం అనేది మనిషిని దేవుడి నుంచి ఎంత దూరం చేస్తుందో మన క్రైస్తవ జీవితాలకి బాగా తెలుసు. ఎందుకంటే మనకి చాలా వాక్యాలు ఆ పాపం గురించి కూడా తెలుసు కాబట్టి. మొట్టమొదటిగా ఆదికాండంలో 4వ అధ్యాయంలో ప్రారంభించబడిన ఈ పాపము నేటి దినికి మానవుల్లో ఏ భేదము లేక, ఏ ప్రాంత భేదం కానీ ఎటువంటి భేదం లేక మనిషిని మరి పట్టి పీడిస్తూ ఉండటం మనం గమనించవచ్చు. హెబ్రీ గ్రంథాలలో కానీ ఈ పాపముని గురించి మనం ఆలోచన చేస్తే దానిని చాట అంటే గురి తప్పటం అని సుమారుగా మన బైబిల్లో, ఆ హెబ్రూ బైబిల్లో 522 సార్లు, అలాగే పెష అంటే అతిక్రమించడం అనేది కూడా సుమారుగా కొన్ని వందల సార్లు అక్కడ ఉండటం మనం గమనించవచ్చు. అయితే గ్రీకు బైబిల్లో, గ్రీకు రాయబడినటువంటి వాటిలో హెమర్థియా
సుమారుగా 275 సార్లు ఆ మాట ఆ బైబిల్లో రావటం చూడవచ్చు. దానికి అర్థము గురి తప్పుట. చాలా ప్రామాణికమైన అర్థం ఏంటి అంటే, బైబిల్ వాక్య ప్రామాణికతకు ఒక వ్యక్తి తగినట్లుగా ఉండకపోవటం పాపముగా అక్కడ కనపడుతూ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ కీర్తనలోనికి వెళ్ళక ముందు మరి జాన్ మెకార్థర్ అనే ఒక మంచి భక్తుడు మరి ఆయన పాపము గురించి ఒక చక్కటి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి లేదా దేవుని యొక్క ధర్మానికి అనుగుణంగా తన వైఖరిలోనూ తన క్రియల్లోనూ తన స్వభావంలో ఉండకపోవటమే పాపం అంటూ మరి ఆ భక్తుడు నిర్వచనం ఇచ్చాడు. ఒక వ్యక్తి శారీరకమైన అంటే దావీదు చేసినటువంటి బహిర్గతమైన పాపం అందరికీ కనబడింది, కానీ దేవుని యొక్క వాక్యానికి ఒక వ్యక్తి యొక్క వైఖరిలో కానీ ఒక వ్యక్తి యొక్క స్వభావంలో కానీ దేవుని యొక్క వాక్యానికి తగినట్టుగా ఉండకపోవటం ఆ వ్యక్తి యొక్క జీవితంలో పాపంగా మరి అక్కడ కనపడుతూ ఉంది. అయితే ఈ లేఖన భాగంలో మరి మనం ఆలోచన చేస్తే పాపమును క్షీణింపజేయును కానీ నిజమైన పశ్చాత్తాపము మనల్ని దేవుని కృప యొద్దకు నడిపిస్తూ ఉంది. సో ఈ 38వ కీర్తనను మనం ఏదైనా ఒక చక్కని టైటిల్ కానీ పెట్టుకోదలిస్తే, మన పాపము మనల్ని క్షీణింపజేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, కానీ ఆ వ్యక్తి తన పాపమును తెలుసుకుని పాపమును గురించి నిజంగా ఆ వ్యక్తి దేవుని ఎదుట పశ్చాత్తాపడినప్పుడు ఆ పాపంలో ఉన్న ఆ వ్యక్తిని అది దేవుని పశ్చాత్తాపము దేవుని యొక్క కృప యొద్దకు నడిపిస్తుంది. అంటే పశ్చాత్తాప పడటం వలన ఎంత ఘోర పాపి అయినా ఆ పశ్చాత్తాపం అనేది దేవుని కృప యొద్దకు ఒక దారి లాంటిది. ఆ వ్యక్తి పశ్చాత్తాప పడాలి అంటే ఫస్ట్ ఆ వ్యక్తి తను ఏ స్థితిలో ఉన్నాడో అతనికి తెలుసుకోవాలి. ఈ కీర్తన భాగాన్ని మనం 4 భాగాలుగా విభజించుకుంటే 1 నుండి 8వ వచనాల వరకు మొదటి భాగమును, 9 నుంచి 14 వరకు రెండవ భాగముగా, 15 నుంచి 20వ వచనం వరకు మూడవ భాగముగా, 20, 22, 21, 22 వచనాలను 4వ భాగంగా చూడవచ్చు. మొదటి భాగంగా 1 నుండి 8 వచనాలు మనం చదువుకున్నట్లయితే దయచేసి ఒకసారి అందరూ బైబిల్ చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయి, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లి, నేను మోయలేని బరువుల వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై ప్రవహించుచున్నాను. నేను శ్రమ చేత మిక్కిలి దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఈ మొదటి 4 వచనాల్లో మరి దేవుని యొక్క పాపమును గురించి, తద్వారా దేవుని యొక్క ఉగ్రతను గురించి, దేవుడు తన జీవితంలో వేసిన బాణములను గురించి, దేవుని చెయ్యి ఆ దావీదు మీద ఎంత బరువుగా ఉందో ఆ విషయం గురించి 3వ వచనం దేవుని యొక్క కోపాగ్ని వలన తన పరిస్థితి ఏంటో మరి దావీదు అక్కడ గమనించడం మనం చూడవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా ఒక పరిస్థితి జరుగుతూ ఉన్నప్పుడు అది దేవుడి నుంచి కలుగుతున్నదో లేదో మనిషి ఆలోచన చేసుకోవటం చాలా మంచిది. ఏ కారణము చేత దేవునికి దూరం అయ్యాడో తను గుర్తెరిగినప్పుడు, అంటే దావీదు చేసినటువంటి పనులకు ప్రతిఫలం తను అనుభవిస్తున్న శరీరంలో బాధను దావీదు దేవుని శిక్షగా అక్కడ చూడటం మనం గమనించవచ్చు. దేవుని కోపముగా దావీదు అక్కడ చూడటం, దేవుడు వేసినటువంటి బాణాలు
యాక్చువల్గా లిటరల్గా మనం అది చదివితే మరి దావీదుకు దేవుడు ఎప్పుడు బాణాలేమి వేయలేదు, బాణాలేమి వేయలేదు, వేసినట్టు కూడా ఎక్కడ చదవలేదు. కానీ దేవుడు తన మాటల చేత ఒక ప్రవక్తను పంపినప్పుడు తన మాటలు, దేవుని యొక్క మాటలు దావీదు హృదయంలో ఒక చక్కటి బాణము వలె చొచ్చుకుపోయి తన హృదయంలో దాగి ఉన్న పాపమును బయటికి తీయడం మనం చూడవచ్చు. సహజంగా కనబడినటువంటి పాపాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకసారి పాపము గురించి ఆలోచించేటప్పుడు మనం ఆ లూసిఫర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ లూసిఫర్ తర్వాత ఆదాము దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆదాము తర్వాత కయ్యూను దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాపము లోపల ఎంత భయంకరమైనదో అక్కడ మనం చూడవచ్చు. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. ఆ దేవదూతకు దేవుడు ఒక స్థానమునిచ్చినప్పుడు ఆ స్థానకు మించి ఆశపడటం అనేది మనం అక్కడ చూడవచ్చు. దేవుడు ఇవ్వని దానిని ఆ దేవదూత ఆశపడటం మనం అక్కడ చూడవచ్చు. తనని కాని స్థానమును ఆ దేవదూత ఆశించటం మనం అక్కడ చూడవచ్చు. అంటే దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను చూసినప్పుడు దేవుడు మనకి ఇవ్వని వాటి కోసం మనం పరితపించకూడదు, దేవుడు ఇవ్వని స్థానాలకు మనం ప్రాకులాడకూడదు. మనది కానిది దేవుడు మనకి ఇవ్వనప్పుడు దేవుని వాక్యానికి మనం లోబడి ఉండటం చాలా మంచిది అనేది తెలుస్తూ ఉంది. అక్కడ నుంచి ఆదాము దగ్గర మనం పాపాన్ని చూస్తే ఏదైతే దేవుడు వద్దు అన్నాడో దేవుని మాటను వక్రీకరించడం కూడా మనం అక్కడ చూడవచ్చు. అది కూడా భయంకరమైన పాపం. మానవులుగా మనం చేసేవి, మనం వినేవి, మనం ఊహించుకునేవి, మనం కట్టుబడి ఉన్నవి ఏదైనా కావచ్చు. అది మన పాపం అనుకోకపోవచ్చు. కానీ దేవుని ఎదుట మనం అనుకుంటున్నవి, మనం చేస్తున్నవి దేవుని నీతి ఎదుట వాటిని చూసినప్పుడు, దేవుడి నీతి అనే అర్థంలో మన యొక్క క్రియలను చూసినప్పుడు అది పాపమో లేకపోతే మనం ఉన్న భ్రమో మనకి తెలుస్తుంది. నిజముగా దేవుడు తినవద్దు అన్న మాటను చాలా సింపుల్గా తినవచ్చు అనే వక్రీకరణ చేశారు. దేవుడు మరి మంచి చెడులు తెలుస్తాయి అని చెప్పినప్పుడు ఏం పర్వాలేదు, మీరు ఎలా ఉంటారు, దేవదూతల వలె అసలు మీరు ఏలుతారు అనేసరికి వాళ్ళు ఉండకూడనటువంటి స్థాయిని వాళ్ళు మరి ఆశించటం, దేవుడు వద్దు అన్నదాన్ని వాళ్ళు చేయటం మనం అక్కడ చూడవచ్చు. తద్వారా తర్వాత కయ్యూను దగ్గరికి వెళ్తే అది భయంకరమైన నరహత్యలోనికి, తన తోటి వాడిని ప్రేమించలేనటువంటి మనసును అది తీసుకురావటం మనం గమనించవచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాపము ఖచ్చితంగా మనిషికి ఖచ్చితంగా శిక్షను తెస్తుంది. పాపముకు వచ్చే జీతము ఖచ్చితంగా మరణమే. సో దావీదు తన జీవితంలో ఏం చెప్తున్నాడంటే, నా పాపమును బట్టి నా ఎముకల్లో ఏమాత్రం స్వస్థత లేదు. నా పాపములు అంటాడు, తర్వాత నా దోషములు అన్నాడు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు అన్నాడు, నేను మిక్కిలి కృంగి ఉన్నాను అంటాడు. దినమెల్లా నేను దుఃఖాక్రాంతుడు. ఏ వ్యక్తి జీవితంలో కూడా కొంతసేపు దుఃఖపడతాడు, కొన్ని గంటలు దుఃఖపడతాడు, ఒక పూట దుఃఖపడతాడు, కానీ దినమెల్లా ఎవరు దుఃఖపడలేదు. కానీ దావీదు మరి దినమెల్లా దుఃఖాక్రాంతునై సంచరిస్తున్నా, అసలు నా నడుము తాపముతో నేను నిలవలేని స్థితిలో ఉన్నాను. అంతేకాదు నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఎలాంటి పరిస్థితికి ఒక మనిషిని మరి ఆ పాపం నెట్టివేస్తుందో మనం ఆలోచన చేయాలి. దేవునికి తెలియదంటూ, దేవుడికి ఎరగనిదంటూ మానవుడి జీవితాల్లో ఏదీ ఉండదు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ దేవుని యొక్క
మరి ఆ సార్వభౌమాధికారం ముందు పాపినని దావీదు ఒప్పుకోవటం కూడా మనం గమనించవచ్చు. ఇంతేకాదు మానవుడి జీవితాల్లో మరి ముఖ్యంగా మన క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మరి దావీదు వలె ఆ భయంకరమైనటువంటి కనబడేటువంటి వ్యభిచారమందు పట్టబడరేమో, కానీ కొందరు పట్టబడవచ్చు, కానీ మనకు తెలియకుండా విశ్వాస జీవితంలో మనల్ని పాపులుగా చేసేవి చాలా లక్షణాలు మనకి బైబిల్లో రాయబడి ఉన్నాయి. అది నా మాటలైతే కానే కాదు. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఏ విషయాన్ని బట్టి అయినా సరే, ఎవరిని బట్టి అయినా సరే, దేనిని బట్టి అయినా సరే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఖచ్చితంగా పాపమే. ధర్మశాస్త్రం ప్రకారం 10 ఆజ్ఞలను పాటించలేని మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ధర్మశాస్త్రమును పాటించి చక్కటి 2 ఆజ్ఞలు ఇచ్చారు. నీ పూర్ణ మనసుతో దేవుడైన యెహోవాని చక్కగా ఆరాధించడం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం. ఒక విశ్వాసిగా తోటి విశ్వాసిని ప్రేమించలేని, ఒక విశ్వాసిగా తన కాపరిని ప్రేమించలేని, ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిని ప్రేమించలేని, వాక్యమును ఎరిగి ఆ వాక్యమునకు విధేయత చూపించలేని పాప జీవితాలు మనిషిలో కనబడతా ఉంటాయి. ఆజ్ఞాతిక్రమం పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:6. ఒక వ్యక్తికి మేలైనది చేయనెరిగియు అలాగున చేయని వానికి పాపం కలుగుతుంది అంటాడు. ఇది ఎవరికి తెలియదు, ఇది ఎవరికి కనబడదు. దీని గురించి ఎవడు కూడా మనల్ని లెక్క అడగడు. కానీ మేలు చేయదగినప్పుడు ఆ వ్యక్తికి, మన తోటి వానికి, మన సంఘానికి, మన సహవాసానికి మనం మేలు చేయకపోవటం అనేది ఎంత భయంకరమైన పాపముగా దేవుడు పరిగణిస్తున్నాడో ఆలోచించారు. అంతేకాదు అపోస్తుడైన పౌలు చాలా మాటలు రాస్తాడు. గలతీలకు రాసిన పత్రిక, దయచేసి రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, లేదు కానీ గలతీ 5:19 సహజంగా మనలో ఉండే కొన్ని పాపాలను, ఎఫెసీ 4:31 కొన్ని పాపాలను, కొలసీ 3:5-8 మొదటి తిమోతి 1-9-16, అలాగే మార్కు 7:23, రోమా 1:20 మనిషి యొక్క మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసుల్లో ఉన్నటువంటి పాపాలను, సంఘాలలో ఉంటూ కూడా ఉన్నటువంటి వారి పాపాలను పౌలు అక్కడ లిస్టుగా చేర్చడం మనం చూడవచ్చు. అలాగే ఈ 2వ భాగానికి వెళ్ళినట్లయితే 9-14 వరకు దావీదు యొక్క ఒంటరితనం, దావీదు యొక్క వేదన అక్కడ కనపడుతూ ఉంది. పాపం చేశాడు, పాపముని యొక్క ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నాడు. తద్వారా తన చుట్టూ ఉన్నటువంటి ఈ బంధాలు, బాంధవ్యాలు, ఎవరు నా వాళ్ళు అనుకున్నారో, ఎవరు నా అనుకున్నాడో, ఎవరు నిలబడతారనుకున్నారో వాళ్ళెవరు కూడా దావీదు చుట్టూ లేరు. స్నేహితులు నాకు దూరంగా ఉన్నారని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే స్నేహితులు దూరం అయ్యారో నా శత్రువులు నా చుట్టూ చేరి ఉన్నారు అంటారు. అంతేకాదు నేను మోగవాని వలె నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నాను అంటాడు. దయచేసి మరి మాట్లాడలేకపోవటాన్ని బట్టి అవతల వ్యక్తిని మనం ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోకూడదు. దావీదు జీవితంలో ఈ 9-14 మనం ఆలోచన చేసినట్లయితే పాపము తరువాత తన జీవితంలో ఎలాంటి మనోవేదనకు గురయ్యాడు అంటే, కనీసము వచ్చి పలకరించడానికి లేదా ఎదురుగా ఒక వ్యక్తితో మాట్లాడడానికి కూడా మాటలు లేనటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనించవచ్చు. అలాగే 15-20 వరకు 3వ భాగాన్ని చూస్తే దేవుని యందు ఎలాంటి నిరీక్షణను అతడు కలిగి ఉన్నాడో, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదని, నీవు నా నిరీక్షణ అని మరి దేవుని వైపు చూడటం మనం చూడవచ్చు. అట్ ద సేమ్ టైం దావీదు తన పాపాన్ని ఒప్పుకోగలగటం కూడా చూడవచ్చు. సహజంగా నేను పరిచర్య చేస్తున్నాను. చిన్న సంఘంలో నేను కఠినంగా ఒక మాటను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఏంటి అంటే, అసలు రక్షణకు నేను ఏమాత్రం పాత్రుని కాదు, కానీ నువ్వు నన్ను రక్షించినందుకు నీ కృతజ్ఞతలు ప్రభువా.
నీ రక్షణను బట్టి కృతజ్ఞతలు ప్రభువా అని నువ్వు చెప్పకపోతే ఎప్పటికీ నీ ప్రార్థనకు విలువ లేదని చెప్తూ ఉన్నాను నేను. ఎందుకంటే మన పాపముల చేత అపరాధముల చేత చనిపోయినప్పుడు దేవుడు తన మహాప్రేమ చేత మనల్ని ఉచితముగా ఆయన కృప ద్వారా రక్షించాడు. అది మనకు మనంగా ఏమి పొందుకోలేదు, ఎవరు కూడా తనకు తాను ఏమీ పొందుకోలేదు. నాకు కొంచెం ఇన్నిసార్లు ఈ వర్డ్ వాడాలంటే కొంచెం బాధాకరంగా ఉంది. అట్ ద సేమ్ టైం మరి నాకు డానియల్ గారు గుర్తొస్తా ఉన్నారు. నేనేదో నా పుట్టినరోజు పెట్టుకుంటే ఈయనేంటి 1-4 సార్లు పాపం అంటున్నాడు. మరి ఆయన చెప్తాను, లాస్ట్లో కృతజ్ఞతలు చెప్తామని ముందు ఆ పాపం గురించి చెప్పి, సో మరి ఆ 15-20 వచనాలను కానీ మనం ఆలోచన చేసినట్లయితే దావీదు 18వ వచనం, నా మనోదుఃఖము నన్నెన్నడును విడవదు, నా దోషమును నేను ఒప్పుకొంచున్నాను, నా పాపమును గురించి విచారపడుతూ ఉన్నాను. ఒప్పుకోవటం అనేది నిజంగా తను చేసిన ఒక పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవటానికి ఒక మనిషికి ఒకలాంటి స్టామినా ఉండాలి, ఒకలాంటి ధైర్యం ఉండాలి. అసలు కొందరు చరిత్రలు కానీ మనం చూసినట్లయితే, కొందరు వ్యక్తులు కానీ నేను చూసినట్లయితే అందరిలో నేనే పరిశుద్ధులను అనుకుంటాను. పాపము లేదని చెప్పుకునేవాడు పెద్ద పాపి అని నేను చెప్పట్లేదండి, బైబిల్ చెప్తుంది. సో దేవుని ఎదుట నిందారహితులుగా మనము మన పాపమును ఒప్పుకోగలిగే స్థాయికి రావాలి. అసలు మనిషి తన పాపపు స్థితిని గుర్తించగలిగిన స్థాయికి రావాలి. అప్పుడే దేవుని ఎదుట తన పాపమును ఒప్పుకోగలుగుతాడు. మనము దేవుని ఎదుట మన పాపములను కానీ ఒప్పుకుంటే ఆయన మన పాపములను క్షమించుటకు మనస్సు కలిగిన దేవుడు. ఎందుకంటే యోహాను సువార్త 1 యోహాను ఈ 3 మాటలు చదివించి ముగిస్తాను. 1 యోహాను 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం దేవుడు మన పాపములను క్షమించగలిగినట్లుగా మనం చూడవచ్చు. 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మన పాపములను సర్వము తీసివేయగలిగినట్లు మనం చూడవచ్చు. 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మన పాపములు అన్నిటికీ ప్రాయశ్చిత్తం సిలువలో చేసినట్లుగా మనం అక్కడ చూడవచ్చు. అంతేకాదు 1 కొరింథీ 15:3వ వచనంలో ఆయన మన పాపముల కొరకు మరణించి ఆయన మన పాపముల కొరకు తిరిగి లేచినట్లుగా మనం అక్కడ లేఖనాల్లో చూడవచ్చు. ప్రియ సహోదరుడా, సావుకునిగా చెప్తూ ఉన్నాను, తోటి సహోదరుడిగా చెప్తున్నాను, ఈ పాప భారం అనేది భూమి కూడా మొయ్యలేనంత భయంకరమైంది. ఒక దైవదాసుడు చెప్పాడు, భూమి మీద నరుల యొక్క చెడుతనం బహు గొప్పది, ఎంత భయంకరమో. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు నా పాపముల కొరకు ఆయన చనిపోవటానికి భూమి మీదకి వచ్చాడు. నీ పాపములను తీసివేయుటకు, నీ పాపములకు మరణమును జీతముగా ఉండగా ఆ మరణమును ఆయన అనుభవించుటకు, ఆ పాప యొక్క శిక్ష, ఆ పాప శిక్షకు ప్రతిఫలంగా దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఈ భూమిపైకి వచ్చింది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేని ఆ దురవస్థలో ఉన్న మన కొరకు సాక్షాత్ యేసుక్రీస్తు ఆ సిలువ పైన ఒకసారి ఆ సిలువని జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఆయన ఇచ్చినటువంటి సిలువలో చెప్పిన క్షమాపణను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మీద పడిన శిక్షను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని తండ్రి యొద్ద నుంచి గొప్ప సమాధాన స్థితిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఒకసారి ఆ క్షమాపణను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒడిలో నొప్పులు వేసుకుంటే కాలకుండా పాపము జీవితంలో ఎప్పటికైనా నష్టమే. అది ఎప్పటికీ దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. కాబట్టి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు శిక్షించిన ఆయన తాను ప్రేమించే వారిని శిక్షించుకుని సరి చేసుకుని కోడి తన దగ్గరికి తీసుకున్నట్లుగా ఆయన మరలా మనల్ని దగ్గరికి తీసుకునే దేవుడిగా ఉన్నాడు.